చందమామ కథ 3 ప్రశ్నలు. అనుపమ దేశాన్ని విక్రమసేనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు 2 భార్యలు. పెద్ద భార్య వాసంతి, చిన్న భార్య మాండవి. ఆ ఇద్దరూ ఉండేది వేరువేరు భవనాల్లో అయినా తరచూ కలుసుకుంటూ ఉండేవారు. ఇద్దరి మధ్య సవతి మత్సరం లేకుండా ఒకరినొకరు ఎంతగానో అభిమానించుకుంటూ సొంత అక్కా చెల్లెలులా ఉండేవారు. ఇద్దరూ మంచి విద్యావంతులు, సౌందర్యవంతులే. అయితే ఇద్దరిలోనూ మాండవి కాస్త చమత్కార ప్రియురాలు. ఇక విక్రమసేనుడు మంచి కవేగాక హాస్య చతురోక్తులంటే చాలా ఇష్టపడుతూ ఉండేవాడు. అందుచేత ఆయన తన సభాసదులకు చమత్కారపూరితమైన సమస్యలిచ్చి వారి జవాబులు విని ఆనందిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు మాండవికి సభలో జరిగిన విశేషాలు వినిపిస్తూ ఉండేవాడు. ఒకసారి విక్రమసేనుడు సభలో జరిగింది ఏదో చమత్కార సంఘటన మాండవితో ముచ్చటిస్తూ ఉండగా, మాండవి, ప్రభు, మీరింతటి చమత్కార ప్రియులు, కవిరాజులు కదా. నేను ముచ్చటగా 3 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పండి అన్నది ఉత్సాహంగా నవ్వుతూ. మాండవి మాటలకు రాజు ఎంతో కుతూహలంగా, 3 ప్రశ్నలు అడుగుతావా? ఏది అడుగు చూద్దాం అన్నాడు. సరే వినండి. నా మొదటి ప్రశ్న, తన సౌందర్యాన్ని భర్త ఏ విధంగా ప్రశంసిస్తే భార్యకు ఎక్కువ ఆనందం కలుగుతుంది? రెండవ ప్రశ్న, ఎంతటి విద్యావతి, సహనపరురాలు అయిన స్త్రీ అయినా భర్త ఒకప్పుడు తిడితే అది భరించలేని అవమానంగా భావిస్తుంది. ఎప్పుడు? చివరిదైన 3వ ప్రశ్న, స్త్రీ ఎంతమాత్రమూ సహించలేనిదేమిటి అని అడిగింది మాండవి. భార్య ప్రశ్నలు శ్రద్ధగా విన్న విక్రమసేనుడు ఎంత ఆలోచించినా జవాబులు చెప్పలేకపోయాడు. ఏవేవో జవాబులు తట్టినాయి కానీ అవి ఆయనకే అర్థవిహీనంగా తోచినాయి. కొంతసేపు ఆలోచించి చివరకు గడ్డం నిమురుకుంటూ, విక్రమసేనుడు, చాలా గడ్డు ప్రశ్నలే అడిగావు అన్నాడు. మాండవి నవ్వి, మరేమనుకున్నారు, పోనీ రేపు సభలో అడిగి చూడండి అన్నది. మాండవి మాటలు తాను జవాబులు చెప్పలేకపోయినందుకు ఆక్షేపిస్తున్నట్లుగా తోచాయి విక్రమసేనుడికి. సరే చూద్దాం అంటూ లేచి వెళ్ళిపోయాడు. మాండవి భర్త వెళ్తున్న వైపు చూసి నవ్వుతూ ఊరుకుంది. విక్రమసేనుడు తిన్నగా వాసంతి అంతఃపురానికి వెళ్ళాడు. గంభీరంగా ఉన్న భర్త ముఖం చూసి వాసంతి కలవరపడుతూ, ప్రభు, అలా ఉన్నారేమిటి, రాచకార్యాలేమైనా అంటూ ఆగింది. విక్రమసేనుడు చిరుకోపంగా, నీ చెల్లెలు పెద్ద రాచకార్యమే పురమాయించింది నాకు అన్నాడు. ఆ జవాబు విని వాసంతి తేలిగ్గా నిట్టూర్చి, మాండవా ఏం చేసింది అంటూ ప్రశ్నించింది నవ్వుతూ. విక్రమసేనుడు ఆమెకు అంతా వివరంగా చెప్పాడు. అంతా విని వాసంతి, మీకు వచ్చిన చిక్కు నేను విప్పనా అన్నది. విక్రమసేనుడు ఆశ్చర్యంగా, జవాబు నువ్వు చెప్తావా? ఇది బాగుంది అన్నాడు. మరేం పర్వాలేదు, స్త్రీ హృదయం స్త్రీకే తెలుస్తుంది. నేను మీకు జవాబులు చెప్తాను, మీరు వాటిని మీరే గ్రహించినట్టుగా మాండవికి చెప్పండి అన్నది. మాండవి అడిగిన 3 ప్రశ్నలకు జవాబులు భర్తకు చెప్పింది. మర్నాటి సాయంత్రం మాండవి అంతఃపురానికి వచ్చిన విక్రమసేనుడు మాండవితో, చాలా గొప్ప ప్రశ్నలే అడిగావు కానీ జవాబులు చెప్పమంటావా అన్నాడు. ఆ జవాబులు మీకే తెలిసాయా అని వచ్చే నవ్వును ఆపుకుంటూ మాండవి విక్రమసేనుడిని అడిగింది. అవును అన్నాడు విక్రమసేనుడు బెంకంగా. సరే చెప్పండి అన్నది మాండవి. అయితే విను. నీ మొదటి ప్రశ్నకు జవాబేంటంటే, తనను రంభా, ఊర్వశి అంటూ ప్రశంసించిన దానికంటే వేరొక సౌందర్యవతితో పోల్చి ఆమె కన్నా నువ్వే అందంగా ఉంటావు అంటే స్త్రీ ఎక్కువగా సంతోషిస్తుంది అన్నాడు విక్రమసేనుడు. నిజమే. రెండో ప్రశ్న జవాబు అన్నది మాండవి. భర్త ఎంత తిట్టినా కూడా భరించగలిగే స్త్రీ తోడికోడల ముందు కానీ సవతుల ముందు కానీ చిన్న మాట అన్నా దాన్ని ఏమాత్రం భరించలేని అవమానంగా భావిస్తుంది. ఇది నీ రెండో ప్రశ్నకు జవాబు అన్నాడు విక్రమసేనుడు. ఇది బాగుంది. ఇక నా ఆఖరి ప్రశ్నకు జవాబు చెప్పండి అని అడిగింది మాండవి. స్త్రీ దేన్నైనా సహిస్తుంది కానీ తన ఎదుట భర్త మరొక స్త్రీని ఏ అంశంలోనైనా సరే పొగడడం సహించలేదు. ఇది నీ 3వ ప్రశ్నకు జవాబు అంటూ ఎంతో గర్వంగా ముగించాడు విక్రమసేనుడు. ఈ జవాబు మరీ చక్కగా ఉంది. అయితే
అక్క సరైన జవాబులే చెప్పి పంపిందన్నమాట అన్నది మాండవి చిన్నగా నవ్వుతూ. ఆ మాటలకు విక్రమసేనుడు ఉలిక్కిపడి అబ్బే అంటూ ఏదో చెప్పబోయాడు. మాండవి సున్నితంగా భర్తను వారిస్తూ, నిజాన్ని దాచి ప్రయోజనం లేదు. నిన్న మీరు జాము పొద్దైనా గడవకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడి నుంచి సరాసరి అక్క దగ్గరికి వెళ్ళుంటారు. వెళ్ళేటప్పుడు మీ ముఖం కోపంగా గంభీరంగా ఉంది. అది చూసి అక్క కారణం అడిగుంటుంది. ఆ కారణం ఏమిటో మీరు చెప్పుంటారు. అక్క ప్రశ్నలకు జవాబులు చెప్పుంటుంది, అవునా అన్నది చిన్నగా నవ్వుతూ. ఇక నిజం దాచి లాభం లేదని విక్రమసేనుడు కూడా నవ్వి, నువ్వు చెప్పిందంతా నిజమే, ఎలా గ్రహించగలిగావు అని అడిగాడు. జవాబులు మీరే గ్రహించగలిగితే నా తెలివితేటలకు సంతోషించి ఎంతో ఆనందంగా జవాబు చెప్పుండేవారు. కానీ మీరు వస్తూనే చాలా గొప్ప ప్రశ్నలే అడిగావు కానీ అంటూ నన్ను హేళన చేశారు. జవాబు చెప్పలేకపోయానన్న మీ ఉక్రోషమే అలా హేళన చేయనిచ్చింది. జవాబులు మీవి కావని గ్రహించాక ఇంకెవరివో ఎలా తెలిసాయో ఊహించడం పెద్ద కష్టం కాదు అన్నది మాండవి. భార్య సునిశ్చితమైన మేధాశక్తి చూసి విక్రమసేనుడికి ముచ్చట వేసింది. అవును, నువ్వు చెప్పినట్టు ఉక్రోషంతోనే నిన్ను హేళన చేశాను. కానీ ఇప్పుడు నీ ఊహాశక్తికి మనసారా నిన్ను అభినందిస్తున్నాను అంటూ తన మెడలోని ముత్యాల హారం తీసి భార్య మెడలో వేశాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.